సంఘమునందు ఉన్నటువంటి మనం వెలుగు సంబంధులుగాను పగటి సంబంధులుగాను ఉండవలెనని అపోస్తులుడైన పౌలు బోధించినాడు. మనము రాత్రి వారము కాకుండా పగటి వారముగా ఉండాలని అపోస్తులుడు సెలవిచ్చినాడు. నిజముగా మనము వెలుగు సంబంధులముగాను పగటి సంబంధులుగాను ఉండి పగటి వారమై ఉంటే మనము మెలకువ కలిగి ఉంటాం అన్నమాట. మనము మెలకువ కలిగి ఉన్నాము కనుక అపాయం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మేలుకొని ఉన్నవారు అపాయం వచ్చి చూసి తప్పించుకుంటారు. కానీ నిద్రపోవారు అపాయమును తెలుసుకోక అపాయంలో పడతారన్నమాట. కనుక ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మనకు ఒక పెద్ద అపాయం అయితే ఒకటి ఉందన్నమాట. మనలో ప్రతి ఒక్కరమును మన ఆత్మకు సంభవించబోయేటువంటి అపాయమును గుర్తించవలసి ఉన్నాం. అపాయము నుండి మనము ఉపాయముగా తప్పించుకోవడానికి నేడు శరీరములలో ఉన్నప్పుడే బహు జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత మనకుందన్నమాట. జాగ్రత్త పడేటువంటి వారు అపాయము నుండి తప్పింపబడడానికి ప్లాన్ చేసుకుంటారు. జాగ్రత్త లేనటువంటి వారు అపాయములో చిక్కుకొని ఇబ్బందులు పడతారన్నమాట. కనుక మనలో ప్రతి ఒక్కరమును మనకు సంభవింపబోయేటువంటి అపాయమును మనం గుర్తించాలి. ఈ అపాయము ఏదనగా మనకు సంభవింపబోయేటువంటి ఒక అపాయము ఏదనగా అది తీర్పు దినం అన్నమాట. తీర్పు దినము నాడు ప్రభువైన క్రీస్తు యేసు మనలను మన జీవితాలను ఆయన చూస్తారు. ఆయన మనల్ని చూడగా మనం ఆయనకు ఎలాగున అగుపడతామో దానిని బట్టి అపాయము నుండి తప్పింపబడ్డం లేక అపాయములో మనం చిక్కుపడ్డం అన్నమాట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ సంగతిని చూడండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను.
మనం శరీరాల్లో ఉన్నాం. కానీ ఒక దినము నాటికి మనం శరీరాలను విడవవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీరములలో ఉన్న దినములలోనే ఈ శరీరముతో బాప్తిస్మములో దేవుడు నీకు అనుగ్రహించిన, నాకు అనుగ్రహించిన, మనకు అనుగ్రహించినటువంటి ఈ శరీరముతో, ఈ దేహముతో నీవు ఎలాంటి క్రియలను చేసినావు అన్న దానిని బట్టి తీర్పు దినము నాడు ఆయన మనల్ని చూస్తాడన్నమాట. ఈ దేహముతో మనం చేసిన క్రియలను ఆయన చూస్తాడు. చూడండి, మనము సంఘమునందున్నాము. సంఘములో రెండు రకాలైన క్రియలను చేసిన వారు ఉన్నారన్నమాట, చేస్తున్నారు. మంచి క్రియలు, అలాగనే చెడ్డ క్రియలు. ఈ ఇద్దరు కూడా క్రీస్తు యేసు యొక్క శరీరములో అవయవాలే. క్రీస్తు యేసు యొక్క శరీరములోని అవయవాలైనటువంటి వీరు కొంతమంది మంచి క్రియలు చేస్తూ ఉండగా, కొంతమంది చెడ్డ క్రియలను చేస్తున్నారు అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఆయన ఇలా బోధించినాడు. ఆయన ఏం తెలియజేసినాడు? గలతీ 2వ అధ్యాయం 17వ వచనం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా, మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. ఈ లేఖనాన్ని మనం సరిగా గ్రహించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. మంచి క్రియలు చేసిన వారు ఎవరు వీరనగా, ఇవి సత్క్రియలు. చెడ్డ క్రియలు అనగా ఇవి పాపపు క్రియలు. క్రీస్తు యేసు పరిశుద్ధుడు. మన ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు. హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. ప్రభువును గురించి హెబ్రీ గ్రంథకర్త ఇలాగున తెలియజేసినాడు. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కనుక క్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. నీవు నేను ఆ పవిత్రుని యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నాం. ఆ నిర్దోషి యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నాం. నిష్కల్మషుడైన క్రీస్తు యేసు యొక్క శరీరములో మనము అవయవాలుగా ఉన్నాము. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క శరీరములో మనము అవయవాలుగా ఉన్నాం. ఆ పక్షమందు సంఘములో ఉన్నటువంటి నీవైనా నేనైనా మనమైనా ఎవరైనా పాపపు క్రియలను చేస్తే ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా. నీవు క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా మార్చిన ఒక దౌర్భాగ్య స్థితిని కలిగి ఉంటావు. సంఘములో ఉన్నటువంటి నీవు పాపపు క్రియలను చేస్తే క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా మార్చినటువంటి దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలు అన్నమాట. కానీ క్రీస్తు పాపి కాదు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వ్యక్తి. కనుక సంఘమునందు అనగా క్రీస్తు యొక్క శరీరములో అవయవముగా ఉండి నీవు చెడ్డ క్రియలు చేసి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే, అది నీ దేహమునకు అలవాటైపోతే, అది నీ వ్యక్తిత్వంలో ఒక స్వభావంగా మారిపోతే, నీవు నీ వ్యక్తిత్వాన్ని నీవు మానుకోలేవు, నీ క్రియలను మానుకోలేవు, నీ మాటలను మానుకోలేవు. అనగా చెడ్డ మాటలను మానుకోవడం కుదరదు, చెడ్డ క్రియలు చేయడము వీలు పడదు, చేయకుండా మానుకోవడము వీలు పడదు. అవి శరీరానికి అలవాటైంది, వ్యక్తికి అలవాటైపోయింది. చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ క్రియలు చేయడం, పురుషులైనా స్త్రీలైనా వ్యక్తులకు ఇవి అలవాటైపోయినాయి. ఈ చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు ఒక వ్యక్తిని జయించినాయన్నమాట. బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి, క్రీస్తు శరీరములో అవయవముగా ఉన్నటువంటి వ్యక్తి ఈ చెడ్డ మాటలకు, చెడ్డ క్రియలకు లోబడ్డాడు. అవి అతనిని, ఆమెను ఓడించింది. పేతురు తన పత్రికలో చూడండి, ఆయన ఏం సెలవిచ్చినాడు. ఆయన ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. 2వ అధ్యాయము 19వ వచనంలో, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసులగును కదా. కనుక ఇక్కడ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులమైన మనము, నీవు పాపపు క్రియలు చేసినావా? ఈ పాపపు క్రియలు అవి నిన్ను జయించినవి అన్నమాట. నీవు పాపమునకు దాసుడు అయిపోయినావు. నీవు పాపమునకు దాసుడు అయితే ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా. పవిత్రుడైనటువంటి క్రీస్తును, నిర్దోషి అయినటువంటి క్రీస్తును, నిష్కల్మషుడైనటువంటి క్రీస్తును, పాపులలో చేరక పరిశుద్ధుడుగా ఉన్నటువంటి క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా మార్చినది నీవు. ఎందుకంటే నీవు ఆయన శరీరములో ఉన్నావు, ఆయన శరీరములో పాపపు క్రియలు చేస్తున్నావు, పాపపు మాటలు మాట్లాడుతున్నావు. ఆ పక్షమందు నీ ప్రభువు పాపమునకు పరిచారకుడుగా నీవు చేస్తున్నావు. పెద్ద నేరం అండి, చాలా పెద్ద నేరం.
కనుక మనలో ప్రతి ఒక్కరు పురుషులైనా స్త్రీలైనా మనం మాట్లాడేటప్పుడు ఎంతో భయమును కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భయం ఎందుకంటే నేను మాట్లాడే ఈ మాటల వలన, నేను చేసే ఈ క్రియల వలన నా ప్రభువైన క్రీస్తు యేసు పాపమునకు పరిచారకుడైపోతాడేమో. ఇది ఒక భయమున. దేవుని కుమారుడైన క్రీస్తు యేసును నీవైనా నేనైనా పాపమునకు పరిచారకుడుగా మారిస్తే ఆయన తండ్రి అయిన దేవుడు ఏమాత్రమును మనల్ని అంగీకరించడు, క్షమించడు అన్నమాట. ప్రభు అన్నాడు, నీ సహోదరుని వ్యర్థుడా అనకూడదు, ద్రోహి అనకూడదు అంటాడు. క్రీస్తు యేసు యొక్క శరీరములో దేవుడు మనలను అవయవాలుగా ఉంచగా, మన దేహములను క్రీస్తు యొక్క అధికారము క్రింద ఉంచగా, క్రీస్తులో ఉన్న మహిమను మనం పొందుటకు, క్రీస్తులో ఉన్న జీవమును మనము ప్రభువు ద్వారా పొందుటకు తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరించి ఉండగా, ఆ పక్షమందు నీవు పాపపు క్రియలను చేసి పాపపు మాటలను క్రీస్తు యొక్క శరీరముల అవయముగా ఉన్న నువ్వు మాట్లాడితే, చెడ్డ క్రియలు చేస్తే, పాపపు క్రియలు చేస్తే క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా మార్చేది. క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా నీవు మార్చడం వలన క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు నిన్ను ఏమాత్రము క్షమించడన్న మనల్ని ఏమాత్రం ఆయన క్షమించడు. అందువలన మనం మాట్లాడే ఏ మాట అయినా క్రీస్తు యొక్క గౌరవానికి, క్రీస్తు యొక్క మహిమకు, క్రీస్తు యొక్క కీర్తికి భంగము కలగకుండా మనం మాట్లాడాలి. మనము మన శరీరాలతో చేసే ఏ క్రియ అయినా క్రీస్తు యొక్క మహిమకు, క్రీస్తు యొక్క ఘనతకు, గౌరవానికి, క్రీస్తు యొక్క కీర్తికి ఆటంకము లేనటువంటి, అభ్యంతరము లేనటువంటి విధంగా మనం క్రియలు చేయాలి. లేదంటే క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు మనల్ని అంగీకరించడు. మనము దేవుని యొక్క దృష్టిలో బహు నేరస్తులు. మాకు క్రీస్తును పాపమునకు నీవు పాపపు క్రియలు నిన్ను జయించగా, నీవు పాపమునకు దాసుడు అయిపోగా, ఆ పక్షమందు నీవు క్రీస్తుని పాపమునకు పరిచారకుడుగా మార్చగా, ఆ పక్షమందు నీవు క్రీస్తు యేసుని నీ పాదములతో త్రొక్కివేయగా, అది ఎలా కనికరిస్తాడు? సంఘములోనికి ఆయన చేర్చింది క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి చేస్తే, నీవు నేను మనము పాపమునకు దాసులమైపోతే ఆయన ఎలా కనికరిస్తాడు? మనల్ని కనికరించడానికి బహు నేరంగా పరిగణిస్తాడు. ఎవరైనా పాపమునకు దాసులైపోతే సంఘములో వారు ప్రత్యక్షంగా ఏం చేసిన వారంటే క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా, చేసిన వారు అవుతారు అన్నమాట. ఇది ఎంత పెద్ద నేరం చూడండి. డైరెక్ట్గా క్రీస్తును పాదములతో త్రొక్కిన వారు. ఇది ఎంత నేరమో చూడండి, ఎంత నేరమో చూడండి. క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా చేయడానికి దేవుడు నిన్నైనా నన్నైనా సంఘంలోని పిలవల. పరలోకములో క్రీస్తు యేసును దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా చేయడానికి సంఘంలోనికి మనల్ని పిలిచినాడు ఆయన. సంఘములోనికి పిలవడానికి గల కారణము తన కుమారుడైన క్రీస్తు యేసును మనమందరం కలిసి అక్కడ జ్యేష్ఠ కుమారుడుగా చేయుటకు, క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి, అందుకొరకు పిలిచినాడు ఆయన. కానీ అలాంటి దేవునికి జ్యేష్ఠ కుమారుడుగా కావలసినటువంటి క్రీస్తును పాపమునకు పరిచారకుడుగా నీవు మారిస్తే
అదే క్రీస్తును నీ పాదములతో నువ్వు త్రొక్కివేస్తే దేవుడు ఏమాత్రమును క్షమించడు. క్షమించరాని నేరాన్ని మనం సంఘంలో చేస్తూ ఉన్నాం. కనుక సంఘములో మంచి క్రియలు చేసేవారు ఉన్నారు. చెడ్డ క్రియలు చేసేవారు ఉన్నారు. ఈ మంచి క్రియలు చేసేవారికి అనేక శ్రమలొస్తాయి. అనేక హింసలొస్తాయి. ఈ శ్రమలు, ఈ హింసలలో వీరి జీవితాలను వీరు కొనసాగిస్తారు. ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా సుఖాలు. కేవలము శరీర సంబంధమైన సుఖముల కొరకు సంఘములో ఉన్నటువంటి వారు జీవిస్తారనమాట. శరీర సంబంధమైన సుఖములు. కానీ ఇక్కడ అనేక సత్క్రియలు చేయడం వలన, అనేక శ్రమలు, హింసలు ఎవరికి సంఘములో ఉన్న వారికి ఎవరికైనా హింసలు కావాలన్నా, శ్రమలు కావాలన్నా, సుఖాలు కావాలనుకుంటే కొంతమంది శ్రమలను కోరుకుంటారు. కొంతమంది శరీర సుఖాన్ని కోరుకుంటారు. శరీర సుఖమును కోరుకునే వారెవరైనా క్రీస్తుకు విరుద్ధముగా పాపపు క్రియలను సంఘములో చేస్తారు. పాపపు మాటలను సంఘములో మాట్లాడుతారు. కానీ క్రీస్తును పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు ఎలాగున జ్యేష్ఠ కుమారుడుగా చూడాలనుకుంటున్నాడో అలాగున ఆయన జ్యేష్ఠ కుమారుడుగా నా తండ్రి అయిన దేవునికి నా ప్రభు అగుపడ్డం కొరకు నేను క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుతాను అనుకున్నటువంటి వారు సంఘములో అనేక సత్క్రియలను, విశ్వాస క్రియలను, ప్రేమ క్రియలను, నిరీక్షణ క్రియలను, ఆదరణ క్రియలను, ఈ క్రియలన్నింటినీ కూడా చేస్తారు. ఈ క్రియలు చేసే పక్షములో అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక నిందలు, అనేక బాధలను కూడా పడతారు. ఇక్కడ సౌఖ్యమేమి లేదు, సుఖాలు లేవు అనమాట. కానీ వీరు సౌఖ్యంగా ఉంటారు. కానీ ఇక్కడ వీరు శరీర సంబంధమైన సుఖమును కలిగి ఉంటారు. కానీ ఇక్కడ సౌఖ్యాన్ని పూర్తిగా కోల్పోతారు. కనుక ఈ మంచి క్రియలు చేసేవాళ్ళు ఎవరైనా సరే క్రీస్తు యేసు యొక్క మహిమకు కీర్తి కలిగే విధముగా, ఘనత కలిగే విధముగా, కీర్తి కలిగే విధముగా వీరు ఇక్కడ ప్రభువును దృష్టిలో పెట్టుకొని ప్రభువును హైలైట్ చేయడానికి, ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి, అనేక సత్క్రియలను సంఘంలో చేయడానికి వారి జీవిత కాలానంతా సంఘంలో ఖర్చు పెడతారన్నమాట. ఒక వర్గం వీరని. ఆ తరువాత ప్రభువు వస్తాడు. క్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపిస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి క్రీస్తు వస్తాడు. క్రీస్తు ఆయన తీర్పరి. క్రీస్తు తీర్పురను. సంఘమునకు తీర్పు తీర్చడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వస్తాడు. చూడండి, తెస్సలోనిలకు రాసిన ఈ ఈ పత్రికలోని మొదటి పత్రికలోని 4వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు చూడండి. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట: సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు.
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మనము ప్రభువు మాటను బట్టి మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ప్రభువు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడనమాట. అప్పుడు ఆయన తీర్పు తీర్చేసరికి ఆయన ఏం చేస్తాడు అనగా, సంఘమును తన తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. ఇక్కడ తండ్రి ప్రభువు అయిన క్రీస్తు యేసు ఆయన ఏం చేస్తాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన అధికారమును సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతమొచ్చును. కాబట్టి క్రీస్తు యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఆధిపత్యమును అధికారమును బలమును ఏం చేస్తాడు? ఆయన దీన్ని కొట్టివేస్తాడు. ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడు? ఆయన తండ్రి అయిన దేవునికి ఈ సంఘం అనే రాజ్యాన్ని అప్పగిస్తాడు. కాబట్టి తీర్పు తీర్చడానికి ప్రభువు వచ్చినప్పుడు ఎవరు? ఆయన రాజ్యం. ఇప్పటికి ప్రస్తుతం సంఘం ఎవరిది? క్రీస్తుది. ఆయన వచ్చి ఈ రాజ్యమును అధికారమును ఆధిపత్యమును కొట్టివేసిన తర్వాత ఈ రాజ్యాన్ని తండ్రికి అప్పగించిన తర్వాత రాజ్యం ఎవరిది? తండ్రి అయిన దేవునిది అనమాట ఈ రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈయన తీర్పు తీర్చడానికి వస్తాడనమాట. తన సంఘానికి కాదు, దేవుని రాజ్యానికి అప్పగించేసినాడే ఆ సంఘానికి తీర్పు తీర్చడానికి వచ్చినాడు. ఇప్పుడు సంఘం ఎవరిది? సంఘము దేవుని, యేసుక్రీస్తుది కాదు. క్రీస్తుదైతే ఆయన శరీరములో ఉన్నటువంటి మనము అనేక పాపపు క్రియలు చేసిన, పాపమునకు దాసులుగా మారిపోయిన ఆయన శరీరంలో మనం ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని కనికరించగలడు, మన మీద దయ చూపించగలడు. మన సంఘం అయితే ఈ సంఘాన్ని ఏం చేసినాడు? ఆయన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడు? ఆయన తండ్రి అయిన దేవునికి అప్పగించగా రాజ్యం ఎవరిది? సంఘం అనే రాజ్యం ఎవరిది? తండ్రి అయిన దేవుని. దాని మీద క్రీస్తుకు అధికారం ఉందా? ఒకసారి ఆయనకి అప్పగించిన తర్వాత ఈయనకి అధికారం ఏమిలా? అధికారం అంతా ఎవరిది? తండ్రిది. తండ్రి అయిన దేవుడు ఆయన రాజ్యమైన సంఘానికి తీర్పు తీర్చడానికి ఎవరిని పంపిస్తాడు? ఆయన కేవలం ఇక్కడ తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎవరు? కేవలము తీర్పు మాత్రం. సంఘం ఆయనది కాదు. అందువలన సంఘము ఆయన సముఖంలోనికి వస్తుందన్నమాట. క్రీస్తు యేసు యొక్క సముఖములోనికి వస్తుంది. దీనంతా జరిగించేది ఎవరు? దేవుడు. దీనంతటి జరిగించేది దేవుడు అన్నమాట. ఈయన రావడానికి ఎవరు మూలకారకుడు? ఈయన రెండవ రాకడలో ఈయన వస్తాడని ఎవరికి తెలుసు? ఈయనకు కూడా తెలియదు అన్నమాట. ఎవరికి తెలియదు? క్రీస్తు కూడా తెలియదు, ఆయనకే తెలుసు. ఆయనే పంపించినాడు. రాజ్యాన్ని తన వశం చేసుకొని ఆ రాజ్యానికి తీర్పరిగా ఈయన పంపించినాడు. రాజ్యం క్రీస్తుది కాదు, దేవునిది. దేవుని రాజ్యమైన సంఘంలో ఉన్న వ్యక్తులకు తీర్పరిగా తీర్పు తీర్చడానికి మాత్రం ఈయన వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆయన నిర్మోమాటంగా ఉంటాడు అన్నమాట. చూడండి, నేను సంఘము తీర్పులో సంఘం క్రీస్తుది అయితే కదా కొంత మోమాటం ఉండవచ్చు, కానీ తీర్పరిగా ఆయన వచ్చేసరికి సంఘం ఎవరిదైపోయింది? తండ్రి అయిన దేవునిది అయిపోయింది. ఈయన కేవలం ఎవరు? ఈయన కేవలం తీర్పు.
ఈ తీర్పు ఎలా చేయాలి? ఇప్పుడు ఆయన సత్యముగా, న్యాయముగా తీర్పు తీర్చేయాలన్నమాట. అప్పుడు తీర్పు అనగా ఏంది? తీర్పు అనగా ఏమిటనగా, పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు, పరలోక రాజ్యానికి ఎవరు అనర్హులు, అదన్నమాట జడ్జిమెంట్. పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు, పరలోక రాజ్యానికి ఎవరు అనర్హులు. తీర్పు అనగా దాని నిర్వచనం అదన్నమాట. కనుక ఇక్కడ మంచి క్రియలు చేసిన వారు వచ్చినారు. వీరు కేవలము నీతిమంతులు. మంచి క్రియలు చేసిన వారు వచ్చినారు. అలాగే సంఘములో ఉండి ఈ చెడ్డ క్రియలు చేసిన వారు కూడా వచ్చినాడు. వీరు దుర్నీతి పరులు. కనుక మంచివారు, దుర్నీతి పరులు, నీతిమంతులు, దుర్నీతి పరులు సంఘంలో నుంచి వీరు బయలుదేరి బయటకు వచ్చినారన్నమాట. తీర్పులోకి వచ్చినారన్నమాట వీరు. కాబట్టి నీతిమంతులు అనగా ఎవరు అనగా, వీరు క్రీస్తు మహిమను పొందినవారు. అనేక శ్రమల వలన క్రీస్తు మహిమను పొందినవారు. దుర్నీతి పరులు ఎవరనగా, వీరు పూర్తిగా క్రీస్తు శత్రువైన, క్రీస్తు శత్రువు, క్రీస్తు యేసు యొక్క శత్రువైన సాతాను రూపంలో ఉన్నవారు. కనుక ఒకవైపున క్రీస్తు యొక్క మహిమను పొందిన వారు ఉన్నారు. అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక నిందలు, అనేక బాధలు పడి కూడా అనేక సత్క్రియలు చేసి, అనేక మంచి క్రియలను చేసి క్రీస్తు యొక్క మహిమను పొందిన వారు ఒకవైపున, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అనేటువంటి అవకాశములు, సత్క్రియలు చేయడానికి అవకాశం ఇచ్చినా కూడా సత్క్రియలు చేయకుండా అనేక దుష్క్రియలు చేసి, చెడ్డ క్రియలు చేసి క్రీస్తు యేసు యొక్క దేవుని కుమారుడైన క్రీస్తు శత్రువైన సాతాను రూపంలో ఉన్నవారు కొంతమంది వచ్చినారు. ఇక్కడ చూడండి ఆయన, ఇక్కడ దేవుడు వీరి మీద కనికరం కలిగి ఉంటాడు. వీరి మీద కనికరాన్ని చూపిస్తాడు. అలాగనే వీరి మీద ఉగ్రత రఘుపరుస్తాడు. చూడండి, ఒక వైపున ఉన్న వారి మీద కనికరాన్ని చూపిస్తాడు ఆయన. మరొక వైపున ఉన్న వారి మీద అనగా దుర్నీతి పరుల మీద, తన కుమారుడైన క్రీస్తు శత్రువైన సాతాను రూపంలోనికి మారిన వారి మీద, తన కుమారుని యొక్క మహిమను పొందగలిగే అవకాశాన్ని సంఘములో ఇచ్చి, తన కుమారుని యొక్క బోధను, అపోస్తుల యొక్క బోధను వారికి నేర్పించి, జగత్తు పునాది వేయబడక మునిపే మర్మమై ఉన్నటువంటి జ్ఞానమును వారికి నేర్పించిన వారు జ్ఞానహీనులై, బుద్ధిహీనులై అనేక చెడ్డ క్రియలు, పాపపు క్రియలను చేసి పాపమునకు దాసులైపోయి, తన కుమారుడైన క్రీస్తు యేసును పాపమునకు పరిచారకుడుగా చేసినటువంటి ఒక వర్గం అయితే ఇక్కడికి వచ్చినారు. వారి మీద ఆయన ఇంత అవకాశాలు ఇచ్చి కూడా తన కుమారుని యొక్క మహిమను సాధించకుండా తన కుమారుని శత్రువు యొక్క రూపంలోనికి మారినారు. చూడు, వీరి మీద ఉగ్రతను అగపరచడానికి వస్తున్నారు. ఉగ్రతను ఆగపరుస్తాడు. పౌలు యొక్క బాధను చూడండి, రోమా పత్రిక
3వ అధ్యాయంలో పౌలు యొక్క వాదన ఎంత చక్కగా ఉంది చూడండి. రోమ 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూడండి. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రతను చూపించే దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఆయన మన ముందు ఉంచినటువంటి లక్ష్యాన్ని మనం సాధించి ఉంటే ఆయన తన కనికరాన్ని చూపిస్తాడు. తన లక్ష్యాన్ని, తన కుమారుని యొక్క మహిమను ఎవరైతే సంఘములో పొందడానికి పిలిచినాడో, ఎవరైతే తన కుమారుని యొక్క మహిమను పొందినారో వారి మీద ఆయన కనికరాన్ని చూపిస్తాడు. అవకాశములను మెండుగా ఇచ్చిన సంఘములో క్రీస్తును నిర్లక్ష్యం చేసి, క్రీస్తును పాదములతో త్రొక్కి, క్రీస్తును పాపంలో పరిచారకుడుగా మార్చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద, క్రీస్తు యేసు యొక్క శత్రువైన సాతాను రూపంలోనికి మారిన వారి మీద ఆయన ఉగ్రతను అగుపరుస్తాడు. అది అన్యాయం కాదంటాడు పౌలు. ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఏం జరుగుతుందన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఈ లేఖనం కాదు, రోమా పత్రిక 14వ అధ్యాయం, రోమ 14వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 11, 12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మనల్ని గురించిన లెక్కను మనం దేవునికి అప్పగించాలి. సంఘము దేవునిది, క్రీస్తుది కాదు. సంఘము దేవునిది అన్నమాట. దేవునికి మనం లెక్క చెప్పాలి. క్రీస్తుకు కాదు లెక్క చెప్పవలసింది, దేవునికి లెక్క చెప్పాలి. సంఘములో ఇచ్చినటువంటి ఆయుష్కాలము, ఇవ్వబడినటువంటి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నాము? క్రీస్తు మహిమను పొందడానికి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నామా? లేక క్రీస్తు శత్రువైన సాతాను యొక్క రూపంలో మారిపోవడానికి ఉన్నటువంటి అవకాశాలను మనం దుర్వినియోగం చేసినామా? ఏం చేసినామనే దానికి మనం లెక్క చెప్పాలి. ఆయన లెక్క అడుగుతాడు. కనీసము ఆయన అడిగేటువంటి లెక్క ఒక 30% క్రీస్తు యొక్క మహిమను పొందాలి అని ఆయన లెక్క అడుగుతున్నాడు అనమాట. కనీసం మీరు ఒక 30% లేక ఒక 40% మీరు క్రీస్తు యొక్క మహిమను పొందగా, ఇక్కడ ఉన్నటువంటి వారు 100కి 100%, 100కి 100% సాతాను యొక్క రూపంలో మారిపోయినారు అన్నమాట. ఆ లెక్కలో ఫెయిల్ అయినారు వారు. అందువలన ఆ లెక్క అడుగుతాడు. నా కుమారుని యొక్క మహిమను, నీకు ఇచ్చినటువంటి అవకాశాలలో ఏ మేరకు నా కుమారుని యొక్క మహిమను పొందినావు? కనీసం 30% నా కుమారుని యొక్క మహిమను పొందినావా అని లెక్కను అడిగినప్పుడు, ఆ లెక్కలో నీవు తడబడితే, నేను తడబడితే, మనము తడబడితే ఆయన ఉగ్రుడవుతాడు అన్నమాట. మన మీద ఆయన ఉగ్రుడవుతాడు. నన్ను దయచేసి సంగతులు గ్రహించండి. ఊరికే కాదు, ఈ సంగతులు గ్రహించాలన్నమాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాటలు మనం నిజంగా గ్రహిస్తే మనకు భయం ఏర్పడుతుంది అన్నమాట. 10వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతిలో పడడమే భయంకరం. ఈయన చేతిలో పడడం, దేవుని చేతిలో పడడం భయంకరం అన్నమాట.
దేవుని చేతిలో పడడం అనేది భయంకరం. ఒక రవిడి చేతిలో పడడం భయంకరం ఉన్నది. ఒక హంతకుని చేతిలో పడడం భయంకరం. ఇంతెందుకు ఒక దొంగ చేతిలో పడినా కూడా భయంకరం. ఒక దొంగ చేతిలో పడితే నిలువున దోచేసి వెళ్ళిపోతాడు. ఒక రవిడి చేతిలో పడితే శరీరాన్ని ఊనం చేసి పంపించేస్తాడు. ఒక హంతకుడి చేతిలో పెడితే వాడు ప్రాణాలు తీసేస్తాడు. అలాంటిది దేవుని చేతిలో పడితే, జీవము గల దేవుని యొక్క చేతిలో పడడం భయంకరం అన్నమాట. ఆ మాటతో పాటు మరొక మాటను చూడండి. హెబ్రీ గ్రంథకర్త ఇలా తెలియజేసినాడు అనమాట. హెబ్రీ 12వ అధ్యాయం 28, 29 వచనాలను చూడండి. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అంటే పరలోక రాజ్యాన్ని పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఈయన మరొక కోణములు దహించు అగ్ని. ప్రేమించేవాడు, ప్రేమ చూపించేవాడు, కనికరం చూపించేవాడు, దయ చూపించేవాడు, ఆదరించేవాడు, మన ప్రార్థనను అంగీకరించేవాడని అనేక డైలాగులు కొడుతున్నాం మనం. ఆయనే రివర్స్ అవుతాడన్నమాట. శరీర సంబంధమైన తండ్రికి నీవు రివర్స్ అయితే నీ తండ్రి నిన్నేం చేయలేడేమో. చూడండి ఆయన, ఒక కుమారుడైనా ఒక కుమార్తె అయినా ఒక యవ్వన వయసు వచ్చేసరికి తండ్రికి వలె బలాన్ని, శరీర సంబంధమైన బలమును కలిగి ఉంటారు. ఆ తండ్రిని గన ఆ తండ్రి మీద తిరుగుబడితే ఆ తండ్రి ఏమి చేయలేడండి, ఏం చేయలేడు ఆయన. కానీ ఆ తండ్రి ఉన్నాడే, ఆ తండ్రి మీద నీవైనా నేనైనా మనం ఎవరము తిరగబడలేము. ఎందుకంటే ఆయన మహాశక్తి సంపన్నుడు. నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను పోషించి సంరక్షించింది ఆయన. నీవు పాపివైతే ఆయన కుమారుని బలిగా అర్పించింది ఆయనే. నీదేమిలా, నాదేమి లేదు, ఇక్కడ మనది ఏమీ లేదు. మన ఆత్మను రక్షించింది ఆయనే, మనకు ఒక నూతన దేహమును దయచేసింది ఆయనే, తన కుమారునికి శరీరముల అవయముగా చేర్చింది ఆయనే, తన కుమారుని యొక్క అధికారము క్రింద మన దేహములను ఉంచింది ఆయన. మందంటూ ఏమి లేదు, నీదేమి లేదు ఇక్కడ అతిశయించడానికి, గర్వించడానికి, విర్రవీగడానికి ఇక్కడ ఏమీ లేదన్నమాట. పేతురు తన పత్రికలో ఆయన తెలియజేసిన ఈ మాటలు చూడండి. ఒక నిమిషం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మనము విర్రవీగవచ్చు. ఏది మనది కాదు, శరీరం మనది కాదు, అలాగనే సంఘము మనది కాదు. కేవలం ఈ శరీరాన్ని ఆయన అనుగ్రహించినాడు, రక్షణ దయచేసినాడు, క్రీస్తు యొక్క శరీరములు అవయవంగా ఉంచినాడు, క్రీస్తు అధికారం క్రింద మన దేహములను ఉంచినాడు. కేవలం క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి, క్రీస్తుతో కలిసి జీవించి, క్రీస్తును ప్రేమించి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చినాడు. కానీ శరీరము నాది, నా ఇష్టమని నీవు విర్రవీగితే, పురుషులైనా స్త్రీలైనా సంఘమునందు విర్రవీగితే ఆయన విడిచిపెట్టడం. ఎందుకనగా ఆయన నీ శరీర సంబంధమైన తండ్రి కాదు,
ఆయన మహాబలాఢ్యుడు. నిన్నేమైనా చేయగలుగుతాడు, నన్నేమైనా చేయగలుగుతాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు, శక్తి సంపన్నుడు ఆయన. ఆయన ముందు నిలవడానికి కూడా మనకేం కాదు, మన వల్ల కాదనమాట. అందువలన ఆయన చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన ఎలాంటి వాడుకున్నాడంటే దహించు అగ్నిగా ఉన్నాడు. ఎవరి విషయంలో అంటే అవకాశాలను సంఘములో ఇచ్చి కూడా అవకాశాలను ఎవరు దుర్వినియోగం చేసినారు వారి విషయంలో. మరింతగా చెప్పాలంటే తన కుమారుని యొక్క మహిమను పొందడానికి ఆయన అవకాశాలు ఇవ్వగా తన కుమారుని యొక్క శత్రువైన సాతాను రూపంలోనికి మారినారు కదా, వారి విషయంలో ఆయన ఉగ్రుడు అవుతాడు, ఉగ్రతను అగుపరుస్తాడు. ఆయన దహించు అగ్నిగా మారుతాడు. ఆయన చేతులు పడ్డమే భయంకరం. అందువలన మనకు ఒక గొప్ప అపాయం ఒకటి ఉందన్నమాట. సంఘములో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప అపాయం ఒకటి ఉంది, అది తీర్పు అన్నమాట. తీర్పడి వస్తాడు, ఆయన చేతులు ఏమి లేదు. క్షమించు ప్రభువా, ఆదరించు ప్రభువా, కనుకరించు ప్రభు అనడానికి ఏమి లేదు. ఎందుకంటే ఆయన ఎవరి ద్వారా వచ్చినాడు? ఆడికి ఒక ఆయన పంపిస్తూ వచ్చినాడు, ఆ పెద్ద ఆయన పంపిస్తూ వచ్చినాడు. ఆయన మాట ఈయన కాదు అన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు నీ మాటను ఆయన అవునంటాడు. నీవు పాపం చేసిన ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఉండి నిన్ను క్షమించమని, నన్ను క్షమించమని ఆయన బ్రతిమలాడిన ఆయన ఇప్పుడు వచ్చినాడు, నిర్మోమాటంగా వచ్చి కూర్చున్నాడు. మనల గురించి దేవునికి ఏం చెప్పలేడు, చెప్పడు కూడా. ఎందువలన? మనల గురించి ఏం చెప్పడు ఆయన. ఎందువలన సంఘం ఆయనది కాదు. ఎవరిది సంఘము? ఎందువలన? సంఘాన్ని దేవునికి అప్పగించినాడు. ఆయన సంఘము ఆయన ఇష్టం, ఈయన సంఘంగా ఉన్నప్పుడు ఈయన ఇష్టము, ఆయన సంఘమైనప్పుడు ఆయన ఇష్టం అన్నాడు. ఏమి మాట్లాడలేడు, ఏమి చెప్పలేడు, నా వల్ల కాదు, నేనేం చేయలేదు. చూడండి, ఆయన ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నాడు, అప్పుడు అంతా ఆయన ఇష్టం అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇష్టం కాదు అప్పుడు, అంతా అప్పటి ముఖ్యమంత్రి ఇష్టమే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పోస్ట్ ఎవరికి వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎవరి చేతిలో నుంచి ఎవరి చేతిలోకి వచ్చేసింది? జగన్ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు చేతికి వచ్చింది. ఇప్పుడు అంతా నేనంటే జగన్, అంతా నేనంటే అధికారం ఒప్పుకోదన్న, అధికారం ఒప్పుకోదు. ఇప్పుడు ఏమనాలి? ఆయన అంతా చంద్రబాబు నాయుడు ఇష్టమనా? అంతా ఆయన ఇష్టం, నా ఇష్టమే. కాబట్టి శాసనసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టాలన్నా, ఒక బిల్లును ఆమోదింపు చేయాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది, వీడి వల్ల కాదన్న. ఎందువలన? అధికారాన్ని కోల్పోయినాడు. అలాగున తీర్పు దినమనాడు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఎవరికి అప్పగిస్తాడు? ఆయన తండ్రి అయిన దేవునికి అప్పగించగా దీని మీద ఉన్న అధికారము యేసు ప్రభు కోల్పోతాడు అన్నమాట. సంఘం మీద ఉన్న అధికారం కోల్పోయి అధికారాన్ని ఎవరికి ఇచ్చేసినాడు? ఆయన దేవునికి ఇచ్చినాడు. ఆయన సంఘానికి తీర్పరిగా మాత్రమే వచ్చినాడు, తీర్పు తీర్చడానికి మాత్రమే వచ్చినాడు. ఇక్కడ నావారు, తనవారు, పరాయి వారు అని ఏమీ లేదు, దేవుని పక్షమును తీర్పు తీర్చడానికి వచ్చినాడు. అందువలన ఆయన ఈ నీతిమంతులను చూస్తాడు. నీతిమంతులను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. సింపుల్ డైలాగ్ అన్నమాట. ఈ వైపున ఉన్న వారిని చూసి ఏమంటాడు ఆయన? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వండి. కాబట్టి వీరిని ఎక్కడికి పొమ్మంటాడు ఆయన? నిత్యాగ్ని. ఇది నరకం అన్నమాట. కాబట్టి ఇక్కడ క్రైస్తవులమైనటువంటి సంఘములో ఉన్న మనకు ఒక అపాయం ఒకటి ఉందన్నమాట. ఆ అపాయమును మనము తప్పించుకోవాలి, ఉపాయము చేత తప్పించుకోవాలన్నమాట. ఎవరు ఈ అపాయమును తప్పించుకోగలరు అనగా ఎవరు మెలకువగా ఉన్నారో వారు మాత్రమే తప్పించుకోగలరు. చూడండి, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక
విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకు? విశ్వాస ప్రేమలనే కవచం ఎందుకు? రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ఎందుకు అనంటే, ఎందుకనగా 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలు అగుటకు నియమింపలేదు. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మనము దేవుని ఉగ్రత పాలు కాకుండా దేవుని చేత రక్షింపబడేటువంటి వారుగా మనం ఉండాలి. బాప్తిస్మములో ఆయన మనల్ని రక్షించినాడు. అలాగున తీర్పు దినము నాడు కూడా ఆయన మనల్ని రక్షించాలి. ఆయన ఎవరిని రక్షిస్తాడు? ఎవరిని రక్షిస్తాడు? కాబట్టి ఇక్కడ విశ్వాస ప్రేమలను కవచము. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం. వీటిని ఎవరైతే కలిగి ఉన్నారో, సంఘములో ఉండి విశ్వాస ప్రేమలను ఈ కవచాన్ని ఎవరు ధరించుకున్నారు? రక్షణ నిరీక్షణ అనే ఈ శిరస్త్రాణమును ఎవరు ధరించుకున్నారు? ఈ రెండింటిని ధరించుకున్నవారు తీర్పు దినమనాడు వెళితే అక్కడ దేవుని యొక్క ఉగ్రత నుండి ఈ రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము, విశ్వాస ప్రేమలనే కవచము ఆ ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాయన్నమాట. వీళ్ళు ఎవరంటే వాళ్ళే క్రీస్తు యొక్క మహిమను పొందినవారు. కాబట్టి క్రీస్తు మహిమను పొందడానికి ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సంఘములో విశ్వాస క్రియలు చేసినారు, సత్క్రియలు చేసినారు, ప్రేమ క్రియలు చేసినారు, నిరీక్షణ క్రియలు చేసినారు. ఇక్కడ ప్రేమను అగుపరిచినారు. అలాగే రక్షణ నిరీక్షణ అనేక నిరీక్షణ సంబంధమైన క్రియలు చేసినారు. కాబట్టి వాళ్ళు కలిగిన విశ్వాసము, వాళ్ళు కలిగిన ప్రేమ, వాళ్ళు కలిగిన నిరీక్షణ అవన్నీ కూడా వాళ్ళకి శిరస్త్రాణంగా మారింది, కవచంగా మారింది. తీర్పు దినము నాడు వారి ఆత్మలో రక్షణ పొందడానికి ఇవి కారణమైన. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ వైపున ఉన్నవాళ్ళు ఉగ్రతను తప్పించుకోవడానికి, ఉగ్రతను ఎదుర్కోవడానికి, ఉగ్రత నుండి బయటపడడానికి వాళ్ళకి కవచము లేదు, శిరస్త్రాణము లేదండి. ఎలాంటి కవచములా శిరస్త్రాణము. పూర్వకాలంలో రాజుల కాలంలో యుద్ధాలు చేసేటప్పుడు ఈ కవచం ఉంటుంది శరీరం మీద. దాన్ని మొయ్యలేరు మామూలు మనుషులు, మనం మొయ్యలేము వాటిని. శిరస్త్రాణము, శరీరం, ఇవన్నీ కూడా అనేక అవయవాలను దాడి నుంచి, యుద్ధముల నుంచి కాపాడుకోవడానికి ఒక్కొక్క అవయవానికి కవచం ఉండదండి. ఎదుటివాడు ఖడ్గముతో వాని తాకినప్పుడు, వాని దేహమును తాకినప్పుడు, వాని దేహానికి ఎలాంటి గాయము తగలకుండా అవి కవచము వాడిని కాపాడుతుందన్నమాట. దాంతోపాటు డాల్ ఒకటి ఉంటుందన్నమాట. అవి ఉన్నవాడు యుద్ధములో గాయాలు పాలు కాకుండా కాసేపు పోరాడతాడు, విజయాన్ని సాధించగలుగుతాడు. అవేవి కవచము లేకుండా, శిరస్త్రాణం లేకుండా యుద్ధంలోని పెడితే చెయ్యి తెగిపోతుంది, కాలు తెగిపోతుంది, తల తెగిపోతుంది. వారు నిలవలేరు, వారు జయించలేరు, వారు ఓడిపోతారు. వాడు ఓడిపోతే పర్వాలేదు, వాడు చచ్చిపోతాడు. ఇక్కడ వీరు ఎలాంటి కవచము లేని వారు. ఎలాంటి కవచము, ఎలాంటి కవచం లేదు. ఇక్కడ శిరస్త్రాణం కూడా లేదు. ఇవేవి కూడా వీరికి లేవు అన్నమాట. ఇవి లేకనే వారు ఉగ్రతను ఎదుర్కోవడానికి వెళితే వారు కాదన్నమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము పగటి వారమై ఉండాలి, రాత్రి వారముగా ఉండకూడదు. పగటి వారముగా ఉంటే మనం మేలుకొని ఉంటాం. మేలుకొని ఉంటే ఏ అపాయం వస్తుందో, ఏ వైపు నుంచి ఎలాంటి అపాయం వస్తుందో ఆ అపాయాన్ని ఉపాయముగా మనం తప్పించుకోగలం.
అప్పుడు తీర్పు అనున్నది. తీర్పులో దేవుడు అగుపరిచే ఉగ్రత అనున్నది ఒక అపాయమైతే, ఆ అపాయమును తప్పించుకోవడానికి సంఘములో ఉపాయముగా ఇక్కడ అనేక సత్క్రియలను, అనేక విశ్వాస క్రియలను, అనేక నీతి క్రియలను, అనేక నిరీక్షణ క్రియలను, అనేక క్రియలను ఇక్కడ మనం చేస్తాం అన్నమాట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఇవేవి చేయనటువంటి వారు నిశ్చలంగా ఉంటారు. భయమే లేదన్నమాట. దేవుడు అంటే భయముల, క్రీస్తు అంటే భయముల, ఏది లేకుండా అనేక పాపపు మాటలు మాట్లాడి, పాపక్రియలు చేసి, శరీర సంబంధమైన సుఖాలు పొంది, ఈ పాపం వలన వారు జయింపబడి పాపములకు దాసులైపోయి, క్రీస్తును పాదములతో త్రొక్కి, క్రీస్తును పాపములకు పరిచారకుడుగా చేసేసి, అనేక నేరాలకు పాల్పడేసి, తమ్మును రక్షించడానికి ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ప్రభువును సహితం కాళ్ళతో త్రొక్కి, ఆయన పాపమునకు పరిచారకుడు చేసేసి దేవుని ఉగ్రత పాలయ్యేటువంటి ఒక వర్గము సంఘంలో ఉన్నది. అందువల్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వెలుగు సంబంధులుగా ఉండడం ఒక ఎత్తు అయితే, పగటి సంబంధులుగా ఉండడం మరొక ఎత్తు. పగటి సంబంధులు అనగా పగటిలో మత్తుగా ఉండరు, మెలకువగా ఉంటాడు. మెలకువగా ఉండడం వల్ల ఏ వైపు నుంచి అపాయం వస్తుందో ఎరుగుతారు. ఏ వైపు నుంచి అపాయం వస్తుందో ఎరిగి ఉపాయం చేత అపాయమును తప్పించుకోవడానికి ప్రయత్నించగలరు. మనము రాత్రి వారం అయిపోతే, చీకటి వారం అయిపోతే, చీకటి సంబంధమైన చెడ్డ మాటలు మాట్లాడి, చీకటి సంబంధమైన చెడ్డ క్రియలను చేసేస్తే మనం చిక్కుపడతాం. అపాయం అనేది ఒకటి ఉంది. అది తీర్పు దినమునాడు జరిగేటువంటి అపాయం. ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి సంఘములో మెలకువగా ఉండి, పగటి సంబంధులుగా ఉండి, వెలుగు సంబంధులుగా ఉండి, మనము మెలకువ కలిగి అనేక సత్క్రియలను మనం చేసి, అనేక నీతి క్రియలను, అనేక నిరీక్షణ క్రియలను, ప్రేమ క్రియలను, విశ్వాస క్రియలను మనం సంఘంలో చేయడానికి బద్ధులమై ఉన్నాం. లేదంటే ఉన్న అవకాశాలను కోల్పోతే మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. పెద్దానికి మనం లెక్క చెప్పాలి. ఆ లెక్కలో గనక ఆ లెక్కను మనం చెప్పలేని పక్షంలో లెక్కలో ఫెయిల్యూర్ అయితే ఆయన ఉగ్రతను అంగపరుస్తాడు, ఉగ్రుడైపోతాడు, ఆయన దహించేస్తాడు. ఆయన చేతిలో పడ్డమే భయంకరం. అందువలన సంఘములో ఉన్న మనము రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవడానికి సంఘములో ఉన్న దినములలోనే ప్రతి ఒక్కరూ సంఘములు మాట్లాడే విషయములో, క్రియలను చేసే విషయంలో ఆ తండ్రి యొక్క దేవుని కనికరాన్ని పొందే విధముగా మాట్లాడాలి. ఆయన కనికరాన్ని పొందే విధంగా క్రియలను మనం చేయాలి. అనగా క్రీస్తు మనకు ఉంచిన మార్గమున మనం నడవాలి. ఆయన మనకు మాదిరికరంగా ఉన్నాడు కదా, అలా మనం నడవాలి. అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి. అనగా క్రీస్తును ప్రేమించి క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి. అలా మనం చేయగలిగితే మనలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. క్రీస్తు యొక్క మహిమను పొందగా ఆ క్రీస్తు మహిమ తీర్పు దినమునాడు దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి అదే మనకు కవచంగా మారుతుంది. అదే మనకు శిరస్త్రాణంగా మారుతుంది. క్రీస్తు మహిమ తీర్పులో నుండి మనల్ని తప్పిస్తుంది. అంతేకాదు తండ్రి అయిన దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతాము. ఆయన కనికరాన్ని చూపిస్తాడు. అటు తర్వాత ప్రభు అయిన క్రీస్తు యేసు తనతో పాటు మనలను తండ్రి అయిన దేవుని దగ్గర తీసుకువెళ్తాడు. అక్కడికి వెళితే తన రాజ్యానికి, తన నీతికి ఆయన మనల్ని పిలిస్తే మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాం, ఆయన నీతిలోకి వెళ్ళిపోతాం. ఆయన శాశ్వతమైన పిల్లలుగా, కుమారులుగా మనం పరలోక రాజ్యంలో ప్రభువుతో పాటు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉండే అవకాశం ఉంది. అందువలన సంఘములో ఉన్నవారు రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవడం ఎలా, అపాయాన్ని తప్పించుకోవడం ఎలా అని ప్రతి ఒక్కరూ యవ్వనస్తులైన, భార్య భర్తలైన సంఘంలో ఆలోచన చేయాలి. భయపడాలి. దేవుడు అంటే భయము, క్రీస్తు అంటే భయాన్ని మనం కలిగి ఉండాలి. ఈ భయము మనల్ని కాపాడుతుందన్నమాట. భయమే లేదంటే విచ్చలవిడిగా జీవించేయడం, ఎటు పడితే అటు మాట్లాడేయడం, ఎటు పడితే అటు జీవించేయడం, అంత బాగే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగున్నట్టు అనిపిస్తుంది. నీ దేహము నీ చేతిలో లేదు, నా దేహము నా చేతిలో లేదు. ఈ దేహములో ఉన్న ఆత్మను దేవుడు పిలిస్తే నీ దేహమును ఎంతకాలం నువ్వు ప్రేమించినా ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. నీవైనా నేనైనా మన పరిస్థితి దేవుడు పిలిచిన మరుక్షణము ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అటు తరువాత మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే నేను అతిశయించి వ్యర్థమైంది, నేను గర్వించి వ్యర్థమైంది అని మనకు అర్థమవుతుంది. అర్థమైన మనం చేయడానికి ఏమి.
కనుక మనలో ప్రతి ఒక్కరు బహు జాగ్రత్త కలిగి మనకు రాబోయేటువంటి ఒక అపాయం ఒకటి ఉంది, తీర్పు. ఆ తీర్పును తప్పించుకోవడానికి సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరూ పకటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా మనము జీవించగలిగితే, మనం పగటి వారముగా ఉండి మేలుకొని ఏ వైపు నుంచి సాతానుడి వలన మనకు అపాయం ఏర్పడుతుందో దీంట్లో చిక్కుకుంటే రాబోయే అపాయాన్ని ఎలా మనం తప్పించుకోగలము అనే దాన్ని మనం ప్లాన్ చేసుకుంది. ఈ అపాయాన్ని ఎలా తప్పించుకోగలము అని ప్లాన్ చేసుకుంది. మనకు భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని బట్టి మనం క్రీస్తు యొక్క బోధన అనుసరిస్తాము. ఆ భయాన్ని బట్టి క్రీస్తుని ప్రేమిస్తాము. ఆ భయాన్ని బట్టి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తాము. ఇది మెలకు అన్నమాట. ఇది ఒక ఉపాయం అన్నమాట. రాబోయేటువంటి ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి ఇక్కడ ఉపాయం క్రీస్తుని ప్రేమించడం, క్రీస్తు ఆజ్ఞలను గైకొని జీవించడం, క్రీస్తు యొక్క మహిమను పొందడం అనేది ఉపాయం అన్నమాట. ఈ ఉపాయాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా సంఘంలోని దినాల్లోని క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాము. క్రీస్తు మహిమను మనం పొందగా తీర్పు దినం నాడు తండ్రి యొక్క కనికరాన్ని మనం పొందడానికి అర్హులమవుతాం. ప్రభు అయిన క్రీస్తు తనతో పాటు మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళగా మనం దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క నీతికి, మనం దేవుని యొక్క మహిమలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగా మన ఆత్మలు శాశ్వతమైనటువంటి మేళ్లను పొందే అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ సంగతులను మీరందరూ గ్రహించాలని, ఈ సంగతులను అంగీకరించాలని, ఈ సంగతులతో ఏకీభవించి మనమందరం కూడా జీవించి రాబోయేటువంటి అపాయమును తప్పించుకోవడానికి ఉపాయముగా ప్రభు అయిన క్రీస్తు యేసుని ప్రేమించి, ఉపాయముగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించి క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలని మీకందరికీ మనవి చేస్తున్నాను, ముగిస్తున్నాను. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాకృప కలిగిన, దయగలిగిన, కనికరము కలిగిన మా నాయన, ఈ పరిశుద్ధ దినమునందు మీ సముఖములో మేము చేరువచ్చుటకును, మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకును మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మాలో ప్రతి ఒక్కరము మీ పట్ల భయభక్తులు కలిగి, మీ కుమారుని పట్ల ప్రేమ కలిగి, మీ కుమారుని యందు విశ్వాసముతో ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించి మీరు మా ముందు ఉంచినటువంటి క్రీస్తు యొక్క మహిమను మేము పొందులాగున మరింత మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా తండ్రి, మా బలహీనతలు మీకు తెలుసు నాయన. మా బలహీనతలను తొలగించి, మా అపరాధములను మన్నించి ప్రభువు అయిన క్రీస్తు యేసుతో కలిసి మేము జీవించుటకు మరింతగా మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా తండ్రి, నేడు ప్రేమను, దయను, కనికరాన్ని, కృపను, క్షమను మా పట్ల చూపిస్తూ ఉన్న మీరు తీర్పు దినము నాడు ఎలాగున సంఘములో ఉన్న ఒక వర్గం మీద ఉగ్రతను మీరు అగుపరుస్తారు ఈ దినమున మీరు మాకు నేర్పించి ఉండగా సంఘములో ఉన్నటువంటి మేము మీ ఉగ్రత పాలు కాకుండా మేము తప్పించుకోవడానికి తండ్రి మేము ఒక కవచాన్ని, విశ్వాస ప్రేమలు అనే కవచాన్ని ధరించుకొని, రక్షణ నిరీక్షణ అనే శస్త్రాణమును మేము ధరించుకొని తీర్పునకు సిద్ధపడులాగున, మీ ఉగ్రత నుండి తప్పించబడులాగున క్రీస్తు యొక్క మహిమను పొందుటకు సంఘమునందు మీరు మాకు ఇచ్చిన అవకాశాలన్నింటిలోనూ, మీరు మాకు అనుగ్రహించిన సామర్థ్యంలోనూ మేము నమ్మకంగా ప్రభు పక్షాన ఉండి తండ్రి మేము ప్రభు యొక్క కార్యములను చేయుటకు మా ధనమును, బలమును, సమయాన్ని ఖర్చు పెట్టలాగున ఇందు విషయంలో ప్రభు యొక్క మహిమను మేము పొంది ధన్యులమవుటకు మరింత కనికరాన్ని మాకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన మన్నించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, సంఘాన్ని కనికరించండి ఆయన. తండ్రి, సంఘము ద్వారా వరహాపురం అనే గ్రామంలో జరిగినటువంటి సువార్తికులకు తరగతి మీరు ఎంత కనికరించినారు, సంఘమును ఎంతగా మీరు అక్కడ వాడుకున్నారు. మీకు ఘనత, గౌరవము, కీర్తిని కలుగు చేసే విధముగా అక్కడికి వెళ్ళినటువంటి మీ బిడ్డలమైన ముగ్గురిని, మమ్మల్ని పంపించిన సంఘాన్ని మీరెంతగా కనికరించి వాడుకున్నారు. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే
సంఘము ద్వారా సువార్తను వినిపించడానికి మరింత సంఘమునకు సామర్థ్యమును దయచేదురని, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీ కార్యక్రమాల పట్ల, ప్రభువు యొక్క కార్యక్రమాల పట్ల ఎన్నటికీ ఆసక్తిలో ఉండడానికి కనికరాన్ని చూపించుదురని, మాకున్నటువంటి అవసరాలలో మీ కృపను దయచేయమని తండ్రి, మేము మీ వాక్యం ద్వారా బలపరచబడడానికి, మీ వాక్యాన్ని అనుసరించి జీవించి మీ కుమారుని యొక్క మహిమలోనికి ఎదుగుటకు మరింత సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మా ప్రార్థన మన్నించమని, తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు కనికరాన్ని, కృపను మాకు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.